జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నామండి. నలభై 7వ సర్గము. సీతాదేవి తనను గురించియు తన భర్తయగు శ్రీరాముని గూర్చియు తెలిపి తమ వనవాస కారణములను రావణునకు వివరించుట. తనకు పట్టపురాణివై హాయిగా సుఖింపుమని రావణుడు ఆమెను ప్రలోభపెట్టుట. సీతాదేవి అందులకు తిరస్కరించుచు శ్రీరాముని ముందు అతనిని కొరగాని వానినిగా వర్ణించుట. సీతాదేవిని అపహరింపదలచి సన్యాసి వేషములో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా ఆ రామపత్ని తనను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా అతిథి. ఆయనకు ప్రత్యుత్తరమీయనిచో శపించునో ఏమో అని క్షణకాలము ఆలోచించి సీతాదేవి ఇట్లు నుడివెను. బ్రాహ్మణోత్తమ, నీకు మేలగుగాక. మిథిలానగర ప్రభువైన మహాత్ముడగు జనక మహారాజు యొక్క కుమార్తెను నేను. నా పేరు సీత, శ్రీరాముని భార్యను. నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుష్యులకు సహజములైన వివిధ సుఖ భోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిమి. 13వ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను. శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుచుండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజును వరములను అడిగెను. ఆ కైకేయి లోగడ తన భర్తకు తాను నర్చిన ఉపకారమును అందులకు ప్రతిఫలముగా నాడు అతడిచ్చేదనన్న వరములను జ్ఞప్తికి తెచ్చెను. సత్యసంధుడైన ఆ మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చెదను అని శపథము చేసెను. అప్పుడామె శ్రీరాముని వనములకు పంపుము, నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకము జరిపింపుము అని మా మామగారిని 2 వరములను కోరెను. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేను అన్నపానములను ముట్టను, నిద్రింపను, ఏదో ఒక విధముగా నా ప్రాణములను త్యజించును అని పలికెను. అప్పుడు ఉదారుడైన మా మామగారు ఆ వరములకు మారుగా అమూల్యములైన రత్నాభరణాదులను కోరుకొనుము అని అభ్యర్థించెను. అందులకు ఆమె సమ్మతింపలేదు. మిగుల పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి వయస్సు 25 సంవత్సరములు, నా వయస్సు 18 సంవత్సరములు. సద్గుణ సంపన్నుడు, సత్యవచనుడు, పరమ పవిత్రుడు, విశాలములైన నేత్రములు గలవాడు, గొప్ప బాహుబల శోభితుడు, సకల ప్రాణులహితమునే కోరెడువాడు అని శ్రీరాముడు ఈ లోకమున వాసిగాంచెను. శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి, కైకేయిని సంతోషపరచుటకై తహతహపడుచుండువాడు. అందువలన కైకేయికి ప్రియమును గూర్చుటకై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశెను. అభిషేక సందర్భమును పురస్కరించుకొని శ్రీరాముడు తండ్రి కడకు విచ్చేసెను. అప్పుడు కైకేయి ఆయనతో ఏ మాత్రము జంకు లేకుండా ఇట్లనెను. ఓ రామ, నేను నుడువుచున్న మీ తండ్రి గారి ఆదేశమును వినుము. నిష్కంఠమైన ఈ కోసల రాజ్యాధికారమును భరతునకు అప్పగింపవలెను. నీవు 14 సంవత్సరములు వనవాసము చేయవలెను. కనుక ఓ రామ, నీవు వెంటనే వనములకు బయలుదేరుము. మీ తండ్రిని సత్యసంధునిగా చేయుము. అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయుటకు ఏమాత్రము వెనుకాడని వాడై ఆ కైకతో అట్లే అని పలికెను. పిమ్మట దృఢ నిశ్చయము గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను. ఓ బ్రాహ్మణుడు, ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు, అబద్ధమాడరాదు, సత్యమునే పలుకవలెను. ఎట్టి పరిస్థితులలో అయినా వీటిని తప్పక పాటింపవలను అనునది శ్రీరాముని పరమాధర్మము. అతని తమ్ముడైన లక్ష్మణుడు
ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు. అతడు మిగుల పరాక్రమశాలి, పురుష శ్రేష్ఠుడు. రణరంగమున ఆరి అరివీరులను హతమార్చుటలో తిరుగులేనివాడు. అతడు శ్రీరామునకు కుడి భుజము. ధర్మాత్ముడు, దృఢవ్రతుడు, ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నా వలనే శ్రీరాముని అనుసరించి వచ్చెను. నేను లక్ష్మణుడను అతని వెంటరాగా జితేంద్రియుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు తాపసి వేషములో జటాధారి అయి ఈ దండకారణ్యమున ప్రవేశించెను. ఓ బ్రాహ్మణోత్తమ, కైకేయి తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కీకారణ్యములలో బల సహాయముతో మసులుచుంటిమి. ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడవు విశ్రాంతి తీసుకొనుము. నా భర్త సమృద్ధిగా కందమూల ఫలములను తీసుకొని రాగలడు. ఓ విప్రుడా, పూర్వాశ్రమములోని నీ పేరేమి, గోత్రమేమి, ఏ ఊరి వాడవు? ఒంటరిగా ఈ దండకారణ్యమున సంచరించుటకు కారణమేమి తెలుపుము. శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లు నుడువగా, మహాబలశాలియు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు తీవ్ర స్వరముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సీత, నా పేరు రావణుడు. నేను రాక్షసరాజును. దేవతలు, అసురులు, నాగులు మొదలగు సమస్త లోకముల వారును నాకు భయపడుదురు. ఓ సుందరి, పట్టు వస్త్రములను ధరించి మేలిమి బంగారు కాంతితో విరాజిల్లుచున్న నిన్ను చూచినది మొదలుకొని నా భార్యలపై నాకు మనసు పోకున్నది. నేను వివిధములగు ప్రదేశములలో గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసుకొని వచ్చి తిని. నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహిషివి కాగలవు. అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు. సముద్ర మధ్యమున గల త్రికూటగిరిపై వెలసిల్లెడి లంకా మహానగరము నా రాజధాని. దాని చుట్టూను గల సాగరము దానికి అగట్టెయై వెలసిల్లుచున్నది. ఓ సీత, అచట నాతో గూడి వనములలో విహరింపగలవు. ఓ భామిని, నీవు ఆ వైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాస విషయమునే తలంపవు. నీవు నా భార్యవైనచో వివిధములకు ఆభరణములను అలంకరించుకొనిన 5,000 మంది దాసీలు నీకు పరిచర్యలు చేయుదురు. పరమ పవిత్రయైన జానకి రావణుని పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. నా పతి అయిన శ్రీరాముడు మేరునగ ధీరుడు, పరాక్రమమున మహేంద్రతుల్యుడు, మహాసముద్రము వలె గంభీరుడు, నీడనిచ్చి ఆదుకొనేవాడు, సత్యవాక్ పరిపాలకుడు, సర్వశుభ లక్షణ సంపన్నుడు, మహా వటవృక్షము వలె ఎల్లరకు నీడనిచ్చి ఆదుకొనేవాడు, మహానుభావుడు, మహాభుజశాలి, విశాలమైన వక్షస్థలము గలవాడు, సింహము వలె టీవిగా నడుచువాడు, పురుషోత్తముడు, సింహ పరాక్రముడు, నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, మహారాజ కుమారుడు, జితేంద్రియుడు, గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడు. నేను అట్టి మహాత్ముని ధర్మపత్నిని. సర్వకాల సర్వావస్థల యందును ఆయనను అనుసరించియుండుటయే నా వ్రతము. నేను ఆడు సింహమును, ఎవ్వరికిని అందను. నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు. సూర్యకాంతిని పట్టుకొనలేనట్లు నన్ను నీవు తాకజాలవు. మందభాగ్యుడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండును. అట్లే రఘువీరుని ప్రియభార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి. చావు దగ్గర పడియే నీవిట్లు కోరుకొనుచుంటివి. సకల మృగములను హతమార్చెడి పరాక్రమము గలిగి ఆకలితో నకనకలాడుచున్న సింహము యొక్క నోటిలోని కోరలను, ఆకలిగొన్న ఉడుపు గల మహా విషసర్పము యొక్క నోటిలోని కోరలను పొందగోరుచున్నావు. పర్వతములలో శ్రేష్టమైన మందరగిరిని చేతిలో పిండి చేయగోరుచున్నావు. ప్రాణములను తీయునట్టి కాలకూట విషమును త్రాగి సుఖముగా నుండగోరుచున్నావు. సూదితో కంటిని తుడుచుకొనుటకు ప్రయత్నించుచున్నట్లును, కత్తి పదునును నాలుకతో నాకుచూ తెలుసుకొనుటకు యత్నించుచున్నట్లును శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను నీవు పొందగోరుచున్నావు. మెడకు ఒక పెద్ద బండను కట్టుకొని సముద్రమును ఈదదలిచినట్లు, సూర్య చంద్రులిద్దరినీ చేతులలో పట్టుకొనుటకు యత్నించినట్లుగాను
శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను అపహరింపదలుచుచున్నావు. మండుచున్న అగ్నిని వస్త్రమున మూటగట్టి బూనినట్లు సన్మార్గమున సాగిపోవు శ్రీరాముని పత్నిని హరింపగోరుచున్నావు. పదును దేలియున్న ఇనుప సోలములపై నడువదలిచినట్లు అన్ని విధములుగా రామునకు తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు. వనమునందు సింహమునకు నక్కకును, సముద్రమునకు పిల్ల కాల్వకును, అమృతమునకు బియ్యపు కడుగు నీటికిని మధ్యగల అంతరమును రామునకు నీకును మధ్యగలదు. లోహములలో బంగారమునకు, సీసమునకు, మంచి గంధమునకు, బురదకు, ఏనుగుకు, పిల్లికి గల తారతమ్యమే శ్రీరామునకు నీకు మధ్యగలదు. గరుత్మంతునకు, కాకికి, నెమలికి, నీటి కాకికి, హంసకు, గ్రద్దకు గల అంతరమే శ్రీరామునకు నీకు మధ్యగలదు. విష్ణు పరాక్రముడైన శ్రీరాముడు ధనుర్బాణములను చేత ధరించి ఉన్నంత వరకును ఈగ వజ్రమును బియ్యపు గింజనుగా భావించి మింగినచో అది దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపహరించినను నేను నీకు వశముగాను. వజ్రమును మింగిన ఈగ చచ్చిపోవునట్లు నన్ను అపహరించినచో నీకు మరణమే శరణ్యము. పరమ పవిత్ర భావము గల సీతాదేవి దృఢ నిశ్చయము గలదై నిర్భయముగా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరము గాలి దెబ్బకు అరటి చెట్టు వలె కంపించెను. భయముతో వణికిపోవుచున్న ఆ సీతాదేవిని చూచి మృత్యుదేవతతో సమానమైన ప్రభావము గల ఆ రావణుడు ఆమెకు ఇంకనూ భయమును గూర్చుటకై తన రాక్షస జాతిని గూర్చి, తన పరాక్రమమును గురించి, తన దుష్కృత్యములను గూర్చియు వివరింప మొదలెడెను. 48వ సర్గము. రావణుడు తన వంశ వైభవముల గూర్చి, సంపదలను గురించి గొప్పలు చెప్పుకొనుట, దురాలోచనాపరుడైన రావణుని సీతాదేవి తోలనాడుట. ఇట్లు పరుషవచనములను పలుకుచున్న సీతాదేవిపై కుపితుడై రావణుడు పాలభాగమునందు బొమ్మముడి వైచిన వాడై ఆమెకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సుందరి, కుబేరుడు నా సవతి తల్లి కొడుకు. నేను దశకంఠుడనైన రావణుడను, తిరుగులేని పరాక్రమము గలవాడను. నీకు మేలగుగాక. ప్రజలు మృత్యువునకు భయపడునట్లు దేవతలు, గంధర్వులు, పిశాచములు, పక్షులు, సర్పములు నన్ను చూచి భయముతో పారిపోవుట జగత్ ప్రసిద్ధము. కుబేరుడు నా సవతి తల్లి కుమారుడు. కారణాంతరమున అతడు కుపితుడై పరాక్రమించి ద్వంద్వయుద్ధమునకు దిగి నా చేతిలో ఓడిపోయెను. అంతటా కుబేరుడు నాకు భయపడి సమస్త సంపదలతో విలసిల్లుచున్నది తన రాజధానియగు అలకాపురిని వీడి పర్వత శ్రేష్టమైన కైలాసమునకు చేరెను. ఆ కుబేరుని యొద్దనున్న సుందరమైన పుష్పక విమానమును అతని నుండి నా పరాక్రమముతో సంపాదించి తిని, అది యజమాని కోరికననుసరించి ఎచటికైనను పయనింపగలదు. నేను దాని మీదనే ఆకాశమున విహరించుచుందును. ఓ మైథిలి, నేను కన్నులెర్రజేసినంత మాత్రమున నన్ను చూచి ఇంద్రాది దేవతలెల్లరును భయపడి పరుగులు దీయుదురు. నేనున్న చోట గాలులను ప్రసరింపజేయుటకు వాయువు వెనుకాడుచుండును. సూర్యుడు నాకు భయపడి తన వేడి కిరణములను చల్లబరచుచుండును. నేను మసలేడి ప్రదేశములలో చెట్లు తమ ఆకులను కదల్పవు, నదులు వేగముగా ప్రవహింపవు. సముద్ర తీరమున అపూర్వ శోభలతో విలసిల్లెడి లంకానగరము నా రాజధాని. భయంకరులైన రాక్షసులకు అది నెలవు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె అది మిగుల వైభవోపేతమైనది. దాని చుట్టూను గల ప్రాకారము శ్వేతకాంతులతో విరాజిల్లుచుండును. బంగారముతో నిర్మింపబడిన కక్షలతోడ, వైడూర్యమణులు పొదిగిన సింహద్వారములతోడ ఒప్పుచు అది దర్శనీయముగా ఉండును. అందు గజాస్వరథ బలములు సమృద్ధములు, వాద్య ఘోషలు మారుమ్రోగుచుండును. అచటి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలములతో నిండియుండును. అది ఎల్లవేళలా ఉద్యానవనములతో కలకలలాడుచుండును. రాజకుమార్తెవైన ఓ సీత, నీవు నా యందు అనురక్తురాలవై అచట ఉన్నచో మనుష్య కాంతల జీవనమునుగా గూర్చి తలంపనే తలంపవు. ఓ సుందరి, మానవలోక భోగములను దివ్యలోక భోగములను అనుభవించుచు అల్పాయుష్కుడైన రాముని సంగతినే నీవు స్మరింపవు.
దశరథుడు తన ప్రియ పుత్రుడైన భరతుని రాజ్యాభిషిక్తుని గావించి, రాముడు జ్యేష్ఠుడే అయినను అసమర్థుడగుటచే అతనిని వనములకు పంపెను. ఓ విశాలాక్షి, రాముడు రాజ్య భ్రష్టుడగుటచే కర్తవ్యముల ఎడ నిర్ణయ శక్తిని కోల్పోయెను. అతడు విరక్తికి గురి అయి శోకమగ్నుడయ్యను. అట్టి రామునితో నీకేమి ప్రయోజనము? నేను సమస్త రాక్షసులకును ప్రభువును. నీపై మరలు పెంచుకొని ఇటు వచ్చి తిని, కామ వికారములకు లోనైన నన్ను నీవు తిరస్కరింపరాదు. ఓ స్వభావురాల, నీవు నన్ను కాదన్నచో ఒకానొకప్పుడు పురూరవుని తన కాలితో తన్ని తిరస్కరించి మరల ఆయన పొందుగోరి ఊర్వశి పశ్చాత్తాపడినట్లు నీవును పరితాపమునకు లోనగుదువు. ఓ సుందరి, మానవమాత్రుడైన రాముడు పరాక్రమమున నా కాలి గోటికిని సరితోగడు. నీ అదృష్టము కొలది నేను నిన్ను చేరితిని కనుక నన్ను స్వీకరింపుము. ఆ నిర్జన వన ప్రదేశమున రావణుడిట్లు పలుకగా సీతాదేవి మిగుల క్రుధురాలై కన్నులెర్రజేయుచు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరుషముగా వచించెను. సమస్త ప్రాణులకు పూజ్యుడు, మహాత్ముడైన కుబేరునకు సోదరుడవయ్యును ఇట్టి పాపకృత్యమునకు ఏల పూనుకొనుచున్నావు? ఓ రావణ, నీవు క్రూరుడవు, ఇంద్రియ సుఖ లోలుడవు. నీ బుద్ధి పెడదారి పట్టినది. అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలముగా తప్పక నశింతురు. ఎవ్వడైనను ఇంద్రుని భార్య అయిన శచీదేవిని అపహరించి ఒకవేళ ప్రాణములతో మిగిలి ఉండవచ్చునేమో గాని శ్రీరాముని భార్యనైన నన్ను అపహరించిన వాడు తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే. ఓ రాక్షస, నిరుపమాన సౌందర్యవతి అయిన శచీదేవిని ఇంద్రుని ఆధీనము నుండి బలవంతముగా లాగుకొని పోయినను జీవించి ఉండవచ్చునేమో గాని నా వంటి దానిని అవమానించి నీవు అమృతమును త్రాగినను మరణము నుండి తప్పించుకొనజాలవు. 49వ సర్గము. సీతాదేవి తన ఎడ సుముఖురాలు అగుటకై రావణుడు నయ భయ వచనములను పలుకుట, అతడు రాక్షస రూపమును పొంది ఆమెను రథముపై చేర్చుకొని ఆకాశ మార్గమున బయలుదేరుట, నిస్సహాయ స్థితిలోనున్న జానకి తనను రక్షించుటకై లక్ష్మణుని ప్రకృతిని వేడుకొనుట, జటాయువును అర్థించుట. సీతాదేవి పలుకులను విని రావణుడు తేరని అసహనమునకు లోనై ఏమీ చేయుటకు తోచనివాడై చేతులు పిసుకుకొనుచు మహాకాయమును ప్రదర్శించెను. అనంతరము అతడు సీతాదేవితో మరల గట్టిగా ఇట్లు పలికెను. ఓ సీత, నీవు నీ పతి వ్యామోహములో బడి నా శౌర్య పరాక్రమములను గూర్చి సరిగ్గా వినినట్లు లేదు. ఓ ఉన్మత్తురాల, నేను ఆకాశమునందుండియే నా భుజ బలముచే భూమండలమును పైకెత్తగలను, సముద్ర జలములను ఆపోసనము పట్టగలను, రణరంగమున నిలిచి మృత్యుదేవతను హతమార్చగలను, సూర్యుని అడ్డుకొనగలను, నా పదునైన బాణములచే భూమిని బ్రద్దలుగా వింపగలను, నేను కోరుకొనిన రూపమును ధరింపగలను, నీవు దేనిని కోరినను ఇయ్యగలను, కనుక నన్ను పతిగా స్వీకరింపుము. క్రుద్ధుడై ఇట్లు పలుకుచున్న రావణుని కన్నులు సూర్యగోళములై అగ్ని జ్వాలలను వెలిగ్రెక్కినవి, పింగళవర్ణముతో ఎర్రబారినవి. వెంటనే కుబేరుని సోదరుడైన రావణుడు సౌమ్యమైన భిక్షుక వేషమును పరిత్యజించి ప్రళయకాలముని వలె భయంకరమైన తన నిజ రూపమును దాల్చెను. అప్పుడు రాక్షస రూపమును పొందిన ఆ రావణుడు 10 తలలతో ఒప్పుచు ధనుర్బాణములను ధరించియుండెను. క్రోధావేశపరుడైన అతని కనుల నుండి చింతనిప్పులు కురియుచుండెను. నల్లని మేఘము వలె విలసిల్లుచు విచిత్ర శక్తి సంపన్నుడైన అతడు మేలిమి బంగారు కుండలములను ధరించియుండెను. మహాకాయుడైన రాక్షసరాజగు రావణుడు యతీశ్వరుని రూపమును వీడి స్వస్వరూపమును దాల్చెను. మేఘ సముదాయము వలె నల్లనివాడు, ఎర్రని వస్త్రములను ధరించిన వాడైన ఆ రావణుడు క్రోధముతో కన్నులెర్రజేసి స్త్రీరత్నమైన మైథిలిని చూచుచూ నిలబడెను.
పిమ్మట ఆ దశకంఠుడు నల్లని కురులు గలిగి సూర్యకాంతులను బోలిన తన శోభలతో విరాజిల్లుచు చక్కని వస్త్రాభరణములను ధరించియున్న సీతాదేవితో ఇట్లనెను: ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కిన వానిని భర్తగా కోరుకొనుచున్నచో నీవు నన్నాశ్రయించుట యుక్తము. నీకు అన్ని విధములుగా తగిన భర్తను నేనే. ఓ కళ్యాణి, కలకాలము నీవు నాతోనే ఉండిపొమ్ము. నిన్ను సంతోషపరచుచు నీ ప్రశంసలను పొందదగిన వాడను నేను. నీకు నేనెన్నడును అప్రియమును కలిగింపను. మనుష్య మాతృడైన రామునిపై వ్యామోహమును త్యజింపుము. నాయందే అనురక్తురాలవు కమ్ము. నేనే బుద్ధిమంతురాలను అని భావించుకొనడి ఓ మూఢురాల. రాముడు పట్టాభిషిక్తుడును కాలేదు, పైగా రాజ్యభ్రష్టుడైనాడు. అంతేగాక అల్పాయుష్కుడు. ఆయనలో ఏ గొప్పదనమును చూచి ఆయనపై అనురాగం కలిగి ఉన్నావు? ఒక స్త్రీ కారణముగా ఆ తెలివి తక్కువవాడు పెక్కుమంది బంధు మిత్రులతో కూడిన రాజ్యమును వీడి క్రూర మృగములకు నెలవైన ఈ వనమునందు నివసించుచున్నాడు. మైథిలితో ఇట్లు పలికి దుష్టాత్ముడైన ఆ రాక్షసుడు కామాతురుడై సముచితముగను ధర్మబద్ధముగను మాట్లాడుచున్నది గౌరవాదరములకు పాత్రురాలైన సీతాదేవిని సమీపించి ఆకాశమున బుధుడు రోహిణి వలె ఆమెను పట్టుకొనెను. అతడు పద్మాక్షి అయిన సీతాదేవి కేశపాసమును ఎడమ చేతితోనూ ఆమె పాదములను కుడి చేతితోనూ పట్టుకొనెను. మృత్యుదేవత వలె భయంకరుడు, నునుపుదేలి వికృతముగానున్న కోరలు గలవాడు, మిక్కిలి భుజబలము గలవాడు, పర్వతము వలె మహాకాయము గలవాడైన ఆ రావణుని చూచి వనదేవతలు ఎల్లరును భయగ్రస్తులై పరుగులు తీసిరి. అంతవరకును గుప్తముగా నుంచబడిన రావణుని రథము అంతలో అచట బహిర్గతమయ్యెను. అది క్షణములో అంతర్ధానమగుట, మరుక్షణములో ప్రత్యక్షమగుట మొదలగు మాయా లక్షణములు గలది. అద్భుతమైనది, గుర్రములచే పూంచబడి ఉన్నట్టిది. అది సాగిపోవునప్పుడు దాని ధ్వనులు కఠోరముగా నుండును. దాని అంగములు అన్నియు బంగారువి. అనంతరము ఆ రావణుడు గొంతు పెంచి పరుషవచనములతో సీతాదేవిని భయపెట్టుచు ఆమెను ఒడిలోనికి తీసుకొని రథముపై నుంచెను. ఉత్తమ పతివ్రత అయిన సీతాదేవిని రావణుడు అట్లు తీసుకొని పోవుటకు సిద్ధపడగా ఆమె దుఃఖార్తయై వనములో సుదూరముగానున్న తన భర్తను స్మరించుచు రామా రామా అని బిగ్గరగా కేకలు పెట్టుచు ఏడువసాగెను. కామార్తుడైన రావణుడు తన ఎడ విముఖురాలై ఆడుపాము వలె మెలికలు తిరుగుచున్న తన నుండి తప్పించుకొనుటకై పెనుగులాడుచున్న సీతాదేవిని పట్టుకొని రథముతో ఆకాశమునకు ఎగిరెను. రావణుడు తనను అట్లు అపహరించుకొని ఆకాశ మార్గమున వెళ్ళుచుండగా ఆమె ఆర్తురాలై నిస్పృహతో కలవరపడుచు బిగ్గరగా ఏడవసాగెను. అయ్యో లక్ష్మణ, ఓ మహాబాహు, పెద్దల మనస్సులను ఎరిగి మసలుకొనువాడా, ఈ రాక్షసుడు కోపముతో నన్ను అపహరించుకొని పోవుచున్న విషయమును నీవు ఎరుగవా? ఓ రఘునాథ, ధర్మ పరిరక్షణకై నీవు ప్రాణములపై మోహమును, శారీరక సుఖములను, రాజ్య భోగములను అన్నింటినీ వదులుకొని వచ్చితివి గదా. ఈ దుర్మార్గుడు అధర్మముగా నన్ను అపహరించుకొని పోవుచుండుట నీవు చూచుటలేదా? ఓ పరంతప, దుర్జనులను పరిమార్చుటలో నీవు దక్షుడవని వాసికెక్కితివి. కాని పాపాత్ముడైన ఈ రావణుడు శిక్షింపక ఎందులకు ఉపేక్షించుచున్నావు? పాపాత్ముని యొక్క దుష్కర్మ ఫలములు వెంటనే కనబడదు గదా. విత్తనమును నాటిన వెంటనే పంట లభింపదు గదా. దేనికైనను తగిన సమయము రావలెను. ఓ రావణ, నీవు ఆయువు తీరిన వాడవై ప్రాణాంతకమైన ఈ ఘోర కృత్యమునకు పాల్పడుచున్నావు. నీవు ఇడుములు పాలై రాముని చేతిలో మరణించుట తథ్యము. అయ్యో, ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నినైన నన్ను ఈ దురాత్ముడు తీసుకుని పోవుచున్నాడు. ఇప్పుడు కైకేయి యొక్క ఆమె ఆత్మ బంధువుల యొక్క కోరికలు నెరవేరినవి. వారి మనస్సులు కుతుటబడి ఉండవచ్చును. దండకారణ్యమున బాగుగా పుష్పించియున్న ఓ గన్నేరు మొక్కలారా, రావణుడు సీతను అపహరించుకొని పోవుచున్నాడు అని వెంటనే రామునకు తెలుపుడు. ఇది నా ప్రార్థన. ఉన్నత శిఖరములలో ఒప్పుచు పుష్ప ఫల సంపన్నమైన ఓ ప్రశ్రవణగిరి, నీకు నమస్కారము. రావణుడు సీతను అపహరించుకొని పోవుచున్నాడని వెంటనే శ్రీరామునకు తెలుపుము.
హంసలతో బెగ్గురు పక్షులతో విలసిల్లుచున్న ఓ గోదావరి నది, నీకు ప్రణమిల్లుచున్నాను. రావణుడు సీతను అపహరించుకొని పోవుచున్నాడని వెంటనే రామునకు నివేదింపుము. ఈ వనముల ఎందుగల వివిధ వృక్షముల యొక్క అధిదేవతలందరికీ నీ నమస్కరించుచున్నాను. ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని పోవుచున్న వార్తను వారు నా భర్తకు తెలుపుదురుగాక. ఈ వనమును ఆశ్రయించుకొని జీవించుచున్న పశుపక్షాది సమస్త ప్రాణులారా, నేను మిమ్ము శరణు వేడుకొనుచున్నాను. మీరు నా భర్తకు, ఓ రామా, నీకు ప్రాణముల కంటెను మిన్న అయినది, నీకు అత్యంత ప్రేమ పాత్రులైన సీతాదేవిని రావణుడు అపహరించుకొని పోవుచున్నాడు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నది అని నివేదింపుడు. శ్రీరాముడు మహాభుజ బలశాలి. ఒకవేళ నన్ను యముడు అపహరించుకొని పోయినను ఆ విషయమును ఎరింగి ఆ పరలోకము నుండి అయినను అతడు తన పరాక్రమముతో నన్ను తీసుకొని రాగలడు. విశాలాక్షి అయిన ఆ సీతాదేవి మిగుల దుఃఖితి అయి దయనీయ వచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపై గల జటాయు పక్షిని చూచెను. రావణుని నిర్బంధములో భయగ్రస్తయ్యున్న ఆ సుందరి ఆ జటాయువును చూచి దుఃఖపూరితమైన గద్గత స్వరముతో ఆక్రందించుచు ఇట్లు వేడుకొనను. పూజ్యుడవైన ఓ జటాయు, పాపకర్ముడైన ఈ రాక్షస రాజు ఒక దిక్కులేని దానిని వలె నన్ను అపహరించుకొని పోవుచున్నాడు. దయచూడుము. ఈ నిశాచరుడు క్రూరుడు, బలశాలి, విజయ గర్మముతోనున్నవాడు, సాయుధుడు, పైగా దురాత్ముడు. అట్టి ఇతనిని ఎదుర్కొనుటకు నీకు అసఖ్యము. కావున ఓ జటాయు, ఇతడు నన్ను అపహరించుకొని పోవుచున్న విషయమును పూసకృచ్చినట్లు పూర్తిగా రామలక్ష్మణులకు వివరింపుము. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు. స్వస్తి.